దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై యుండుడి. మరొకసారి చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై యుండుడి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి దేవుని లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చాలామంది జీవితాలలో గమనిస్తే వారు త్వరగా దీవించబడాలి, త్వరగా ఆశీర్వదించబడాలి, త్వరగా మేము గొప్పలం కావాలి, త్వరగా మేము స్వస్థపరచబడాలి, త్వరగా మాకు ఉద్యోగాలు రావాలి, త్వరగా మేము ఇండ్లు కట్టుకోవాలి. అంటే వారి ఉద్దేశం ఏమిటంటే, వారు ఏ ఉద్దేశముతో దేవుని దగ్గరకు వస్తారో తెలుసా? దేవుడు మమ్మలను దీవిస్తాడు. యేసు ప్రభు దగ్గరకు వస్తే కష్టాలు పోతాయట కదా, రోగాలు పోతాయట కదా. ఏమండి, ఈ యొక్క ఆలోచనతోటి ప్రభు దగ్గరికి వస్తారు వారు. ప్రియదేవుని బిడ్డలారా, యేసయ్య ఆశీర్వదించే దేవుడే, యేసయ్య దీవించే దేవుడే, స్వస్థపరిచే దేవుడే, సమస్యల నుంచి విడిపించే దేవుడే. కానీ మన ఉద్దేశం ఏమై ఉండాలి అంటే, దేవుణ్ణి ఆరాధించే వారంగా మనం ఉండాలి, దేవుని వాక్యానుసారముగా జీవించు వారముగా మనం ఉండాలి. చూడండి, మనం ఆహారం తింటాము కానీ ఏమండి, ఆ ఆహారము తిన్న తర్వాత శరీరానికి బలం ఇచ్చేది మనం కాదు. తినుట మాత్రమే మన పని, తినే పనే మనది. కానీ శరీరానికి బలం ఇచ్చేటువంటిది అవయవాలు చేసేటువంటి పని. ప్రియ నా దేవుని బిడ్డలారా, యేసయ్యను ఆరాధించడము, యేసయ్యను మహిమపరచడము, దేవుని వాక్యానుసారముగా జీవించడము మన పని. ఆయన సన్నిధిలో నమ్మకమైన వ్యక్తులుగా ఉండడం మన పని. సంఘ సహవాసానికి, సంఘ క్రమానికి లోబడుతూ దైవ సేవకుల యొక్క మాటలను అనుసరిస్తూ ఆత్మీయమైనటువంటి సలహాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న వేళలో దేవుడు తన కార్యాలను మన పట్ల జరిగిస్తాడు, మన ఎడల జరిగిస్తాడు ఆయన. కానీ మన ఉద్దేశము, ఇంకా నన్ను బాగు చేయట్లేదే, ఇంకా నన్ను స్వస్థపరచట్లేదే, ఇంకా నాకు ఆరోగ్యం ఇవ్వట్లేదే. అలా కాదు దేవుని ఆరాధించేటువంటి క్రమం. ప్రియ నా దేవుని బిడ్డలారా, నీ దారిన నువ్వు వెళుతూ ఉంటే దేవుడు తన దారిన తను వస్తూ ఉంటాడు. నీ యొక్క ఆలోచన స్వస్థత మీద కాదు, నీ యొక్క ఆలోచన విడుదల మీద కాదు, నీ యొక్క ఆలోచన ఆశీర్వాదం మీద కాదు, కానీ దేవుని మీద ఉండాలి. దేవుని మీద ఆలోచన ఉండాలి, దేవుని మీద తలంపు ఉండాలి. దేవుని వైపు మన నడక,
దేవుని వైపు మన చూపు. ఆ తర్వాత దేవుడు దీవించే క్రమంలో దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, చదవబడిన దేవుని లేఖనం ఏం చెప్తుంది అంటే, ఆయన మిమ్మలను హెచ్చించేంత వరకు ఆయన బలిష్టమైన చేతి కింద మీరు దీన మనస్కులై ఉండండి. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండండి. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఏమండి, వర్షాకాలములో కొన్ని చినుకులు పడగానే, కొంత వర్షము రాగానే, నా ప్రియమైన వారలారా, కొన్ని చెట్లు మొలుస్తాయి. అవి ఏ చెట్లు? అవసరము లేనటువంటి చెట్లు, అక్కర లేనటువంటి చెట్లు, ఉపయోగపడనటువంటి చెట్లు. అవి వర్షాకాలంలో మొలుస్తాయి, వర్షాకాలం అయిపోగానే ఎండిపోతాయి. వాటి యొక్క ఆనవాలు ఉండనే ఉండదు. అదే ఒక ఉపయోగపడే చెట్టును మనం చూస్తే, ఆ చెట్టును నాటాలి, ఆ చెట్టుకు నీరు పోయాలి, ఆ చెట్టు చుట్టూ కంచె వేయాలి, ఆ చెట్టును కొంతకాలం కాపాడాలి. ఆ తదుపరి కొద్ది రోజులకు, కొద్ది నెలలకు కానీ సంవత్సరాలకు కానీ అది కాత కాయడం ప్రారంభిస్తుంది. అది చెట్టుగా మారి కాయలు కాయడం ప్రారంభించిన నాటి నుండి ఇక ఆగిపోదు వాటి ఖాత. అది బలంగా నాటుకొని ఉంటుంది, ఎండకు తట్టుకుంటుంది, వానకు తట్టుకుంటుంది, చలికి తట్టుకుంటుంది. అదే చిరుకులు పడితే మొలిచి పెరిగేటువంటి చెట్టు ఎండకు తట్టుకోలేదు, వరదలకు తట్టుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే దేవుని సన్నిధిలో క్రమముగా ఎదిగేటువంటి వ్యక్తులు వాళ్ళు నిలకడగలిగి ఉంటారు. వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు జరుగుతూనే ఉంటాయి. అవి కంటిన్యూషన్గా జరుగుతూ ఉంటాయి. అప్పటిదప్పుడు ఎదిగేవారు, అప్పటిదప్పుడు ఏమండి పెద్దవారు అయ్యేవారు, వారు స్థిరంగా ఉంటారన్న గ్యారెంటీ లేదు. వారు దేవుని సన్నిధిలో నిలబడతారన్న గ్యారెంటీ లేదు. వారి ఆశీర్వాదం నిలబడుతుందన్న గ్యారెంటీ లేదు అన్న సంగతిని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని హెచ్చించేంత వరకు దీన మనస్కులై ఉండాలి. మోషే చేతి కింద యెహోషువ ఉన్నాడు. మంచి నమ్మకమైనటువంటి పరిచారకుడు, గుడార నివాసి, ఏమండి మంచి పేరు సాక్ష్యమును కలిగినటువంటి వ్యక్తి. మోషే ఉన్నంత కాలము మోషే చేతి కింద ఏమండి అణిగిమణిగి ఉన్నాడు. ఒకానొక సమయం వచ్చింది, ఇశ్రాయేలీయులకు గొప్ప నాయకుడిగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలీయులను కానాను దేశములో ప్రవేశపెట్టగలిగిన నాయకునిగా, వారికి స్వాస్థ్యాన్ని పంచిపెట్టగలిగిన నాయకునిగా దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. అంటే ఆయన సమయం వచ్చింది, దేవుడు గొప్ప చేసే సమయం వచ్చింది, దేవుడు ఆశీర్వదించే సమయం వచ్చింది. మన జీవితాలలో కూడా ఆ సమయం వరకు మనం వేచి ఉంటే, ఆయన దీవించే వరకు మనం వేచి ఉంటే ఆ ఆశీర్వాదము నిలకడగా ఉంటుంది. మన పిల్లల తరానికి ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మన కాలములో వేయబడిన చెట్టు అది తరతరాలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం దేవుని సన్నిధిలో కనిపెడుతూ, మన భక్తి జీవితంలో జాగ్రత్తగా ఉంటూ, అణిగిమణిగి దేవుని చేతి కింద అణిగిమణిగి ఉన్నంత వరకు ఆ ఆశీర్వాదము మన తరాలకు ఉపయోగపడుతుంది, మన జనరేషన్స్కి ఉపయోగపడుతుంది. కనుక దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద ఆయన దీవించేంత వరకు, ఆయన హెచ్చించేంత వరకు అణిగిమణిగి జీవించుదుముగాక. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. ప్రియుడవైనటువంటి తండ్రి, వందనాలు. చెప్పబడిన మాటలను బట్టి వందనాలు. విన్నవారిని దీవించండి ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు హెచ్చించేంత వరకు, మీరు దీవించేంత వరకు దీన మనస్కులై ముందు కొనసాగడానికి సహాయం దయచేయండి. వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి.
వారికున్న ప్రతి బంధకాలు, వారికున్న ప్రతి ఇబ్బందులు, వారికున్న ప్రతి శ్రమ, ప్రతి ఇబ్బందికరమైన పరిస్థితులన్నిటి నుంచి విడుదల కలుగచేసి మీ ఘనమైన నామమునకు మహిమను తెచ్చుకోమని వందనాలు చెల్లిస్తూ యేసయ్య పుణ్య నామములో వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను మన కుటుంబాలను దీవించి మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్.